నమస్తే అండి. బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వర్ధని అండి. డిజిటల్ మహిళ సోషల్ మీడియా ఛాలెంజ్లో భాగంగా ఇవాళ 4వ రోజు 4 ఛాలెంజ్ ఎంచుకున్నానండి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఉండి సంపద సృష్టించిన మహిళల్ని పరిచయం చేయడం. మన వేదిక మీద ఇల్లే ఆఫీసు, ఇంట్లో ఉండే అద్భుతాలు సృష్టిస్తున్న ఆధునిక మహిళ. ఆ మహిళ ఎవరు, ఏం చేశారు ఆవిడ ఒకసారి తెలుసుకుందామండి. ఆవిడ ఎలాగా దీనిలోకి వచ్చారు, ఎలాగ డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశారు, ఇంట్లో ఉండే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, అసలు ఎలా నేర్చుకున్నారు, అవన్నీ ఒకసారి ఆవిడతో విందామండి. ఈవిడేనండి లక్ష్మి గారు, లక్ష్మీ బొటిక్, విజయవాడ. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ కుమారి, శ్రీలక్ష్మి బొటిక్, నాది భవానీపురం, విజయవాడ. ఇది ఎట్లా నేర్చుకున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎట్లాగా స్టార్ట్ చేసావు? జీవితం నేర్పించిందండి ఇవన్నీ. ఇది జిగ్జాగా? అవునండి, జిగ్జాగ్. లక్ష్మి, ఎలాగ అసలు బొటిక్లోకి ఎలా వచ్చావు? టైలరింగ్ నుంచి బొటిక్ ఇవన్నీ అసలు? ఫస్ట్లో ఇంట్లో కుట్టేదాన్ని. లక్ష్మి, ఇప్పుడు టైలరింగు, ఈ బొటిక్ ఇవన్నీ వీటిలోకి ఎలాగమ్మా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు? 18 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నా. అప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి మా పాప స్కూల్కి వెళ్తాము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మిషన్ స్టార్ట్ చేసుకున్నాను. అప్పట్లో ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ చేశాను టైలరింగ్. అట్లాగా కొన్ని సంవత్సరాలు అయిపోయాక కంటిన్యూస్గా ఇంట్లో, తర్వాత ఒక 4 ఇయర్స్ బ్యాక్ షాప్ లాగా పెట్టుకున్నాను. అసలు ఎక్కడ నేర్చుకున్నావు? అంటే పర్టికులర్గా ఎక్కడ నేర్చుకోలేదు, అలాగా జరిగిపోయింది. అంటే ఇంట్లో అవసరాలు నీకు నేర్పించాయా? జీవితం అన్నీ జీవితం నేర్పించిందని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఏమేమి కుట్టగలుగుతావు? డ్రెస్సులు, బ్లౌజులు, పంజాబ్ డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్స్, అన్నీ, శారీ ఫాల్స్ అన్నీ కుడతాను. మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా నేర్చుకున్నాను. నేను హ్యాండ్ బ్యాగ్స్ కుడతాను, పెయింటింగ్స్ వేస్తాను, అన్నీ నేర్చుకున్నాను. కానీ టైలరింగ్ మీద ఫిక్స్ అయిపోయాను. లక్ష్మి, 18 సంవత్సరాల నుంచి దీనిలోనే ఉన్నానన్నావు కదా. 18 సంవత్సరాల క్రితం అంటే కొంచెం మనీ అంత వచ్చేది కాదు కదమ్మా. మరి ఎలాగమ్మా, ఎలా చేసేదానివి? అప్పుడు ఎక్కువ కుట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక 4 బ్లౌజులు కుడితే వచ్చే, అప్పుడు 10-15 బ్లౌజులు కూడా కుట్టేవాళ్ళం. డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. సరిపోయాయి. గోల్డ్ చేయించుకున్నాను నేను. గోల్డ్ బండి తీసుకున్నాము. ఇంకా అట్లాగా అన్ని ఇంట్లోకి ఏది కావాల్సి ఉంటే అదే అట్లాగా సేవింగ్స్ చేసుకున్నాం. సేవింగ్స్ కూడా. తర్వాత టైలరింగ్ నేర్పించేదాన్ని. ఒక 7-8 మంది దగ్గర 10 మంది దాకా టైలరింగ్ నేర్పించేదాన్ని అందరికీ. వర్క్ బాగా చేసేవాళ్ళం, కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో నైట్ అలాగంటే ఇంట్లో డిస్టర్బెన్స్ అని ఇంట్లో ఏమనేవాళ్ళు కాదా? మిషన్ లేదు, ఆయన ఏమనేవాళ్ళు కాదు. ఆయన అంటే వాళ్ళ టయానికి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి ఆయన కన్నీ వండి పెట్టేదాన్ని. వాళ్ళు వచ్చి తినేసి పడుకునేవాళ్ళు. అప్పుడు 4 గదులు ఉండే. మేము ముందు గదిలో టైలరింగు, వాళ్ళ గదిలో వాళ్ళ లోపల తినేసి పడుకుంటారు కదా. నా వర్క్ నేను చేసుకునేదాన్ని, ప్రాబ్లం ఏం లేదు. లక్ష్మి, నీ బొటిక్ స్పెషాలిటీ చూపించు. మగ్గం వర్క్. ఎంతమందికి ఉపాధిస్తున్నావమ్మా? 4గురికి. అది మగ్గం మీద ఉంది, అది కూడా షూట్ చేసుకోండి మీకు. అది కూడా ఎలాగమ్మా మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి? ఆన్లైన్లో వస్తాయి. కొన్ని డైరెక్ట్గా కస్టమర్లు వస్తారు. ఆన్లైన్ అంటే అవుట్ ఆఫ్ ఉంటారు కదా, అమెరికాలో, లండన్లో, అట్లా వాళ్ళు వస్తారు. ఎక్కువ నాకు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ డైరెక్ట్గా షాప్కే వచ్చిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, ఎక్కువగా రిలేటివ్స్ ద్వారా వస్తారు. వాళ్ళకి కావాల్సినవి మనకి వీడియోస్ ద్వారా పంపించి మాకు ఇలా కావాలి, డిజైన్స్ కావాలి అని అడుగుతారు. అలాగే మేము కూడా ఫోన్లో వాళ్ళకి చూపించి
ఇలా చేయండి అని చెప్తే వాళ్ళకి అలాగే చేసిస్తాం. ఇదిగో ఇక్కడ ఇది మగ్గం చూడండి. ఇట్లా చేసేటప్పుడు కూడా వాళ్ళకి వీడియోస్లో పెడతాం. ఇట్లా వీడియో తీసి చూపిస్తే వాళ్ళు ఓకే అంటారు. అప్పుడు చూసి ఓకే అండి ఈ వర్క్ అంతా వాళ్ళకి చూపించే చేస్తాం. చూపిస్తాం కొంచెం వర్క్ చేశాక వాళ్ళకి వీడియో తీసి చూపిస్తాం, వీడియో కాల్ చేసి. వాళ్ళు ఓకే అన్నాక అది కంప్లీట్ చేసి కుట్టి పంపిస్తాం, కొరియర్ ద్వారా పంపిస్తాం. చూసారు కదండి, ఈ వర్కరు బ్లౌజు కుడుతున్నారండి. తను ఒక మనీ సంపాదించుకుంది, ఇంట్లో ఉండే కష్టపడి చేసింది, బయటికి వెళ్ళకుండానే. అలాగా 18 సంవత్సరాలు చేసి ఇప్పుడు ఒక షాప్ పెట్టుకొని నలుగురికి ఉపాధిస్తూ ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కుందండి. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి బిగ్ డ్రీమ్స్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి ఇలా కొత్త వర్క్తో కొత్తగా మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.